ప్లాస్టిక్ రైస్, హాస్టల్ ఫుడ్స్, ఫ్యాక్టరీస్ ఇలా చాలానే జరుగుతున్నాయి దారుణాలు బయట. ఎందుకు రీసెంట్గా మిల్క్ ప్రోడక్ట్స్ గురించి కూడా బయటకు వచ్చింది. అప్పుడంతా మీ యూనిటీ ఏమైంది? అప్పుడంతా ఏముండదు. లైక్ ఇట్లాంటి వాళ్ళపైన వచ్చేసి అరచి సరౌండ్ చేసేసి ఆయన భయపడించడం. మళ్ళీ ఆయననే అడుగుతున్నారు, ఎందుకు భయపడుతున్నావు, ఏమైనా తప్పు చేసావా అని చెప్పేసి. చాలా తప్పు అసలు అలా అడగడం. ఆయనేమంత పెద్ద నేరం కూడా ఏం చెయ్యట్లేదు. మళ్ళీ ఎందుకు భయపడుతున్నావు అని చెప్పేసి అంటే ఏం చెప్తారు? అందరు మనుషులు ఒకేలాగా ఉండలేరు కదా డిఫీట్ చేసుకోవడానికి. అందుకే ఆయన టెన్షన్ పెడుతున్నారు. ఇంకొక ఆమె వచ్చేసి ఈ కవ్వ బయట పెద్ద స్వీట్ షాప్లోనే 100కి ఇవ్వరు ఒక స్పూన్ అని అంటే, వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర నుంచే తెచ్చుకుంటున్నారు. అది తెలుసా మీకు? ఫస్ట్ 10 రూపీస్కి కొనే అంత డబ్బు పెట్టి బయట అమ్ముకుంటున్నారు. అది తెలీదు. డైరెక్ట్గా ఏదో పెద్ద మీరే పాష్ అన్నట్టు, మీకే అన్నీ తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఫస్ట్ మీరు చూసుకోండి, దాని తర్వాత వీళ్ళని అనండి.